చెప్పండమ్మా ఎలా ఉన్నారు? మీరు మొబైల్‌లో ఎక్కువగా యాప్స్ వాడుతూ ఉంటారా? ప్రతిసారి ఒక యాప్‌ని ఓపెన్ చేయడానికి ఇలా యాప్ లిస్ట్‌లోకి వెళ్ళి, ఆ యాప్ సెర్చ్ చేయడానికి చాలా టైం పడుతుందా? అయితే ఈ వీడియో మీకోసం మిత్రులారా. రీసెంట్‌గా సామ్‌సంగ్ వాళ్ళు వన్ ఏ 7లో లార్జ్ ఫోల్డర్ అని ఒక కొత్త ఫోల్డర్‌నయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫోల్డర్‌లో మనం ఎన్ని యాప్స్ కావస్తే అన్ని యాప్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన మొబైల్‌లో 200-300 యాప్స్ ఉన్నాయనుకోండి. మొత్తం ఈ యాప్స్ అన్నీ ఈ ఒక్క ఫోల్డర్‌లో మనం పెట్టుకోవచ్చు. ఇంకా దీని యొక్క గొప్పతనం ఏంటంటే, జస్ట్ మనం ఇలా ట్యాప్ చేస్తే చాలు. ఆ పర్టిక్యులర్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మనకిది హోమ్ స్క్రీన్ మీద పెట్టుకోవచ్చు. అండ్ మనం ప్రతిసారి ఈ యాప్స్‌లోకి వెళ్ళి యాప్‌ని ఎతుక్కోవాల్సిన పనైతే లేదు. ఈ కాన్సెప్ట్ వినడానికి చాలా బాగుంది గదా! ఇది ఎలా సెటప్ చేయాలో గూడా చూసేద్దాం రండి. ముందుగా ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. మోటివేషన్‌గా ఉంటుంది. లిస్ట్‌లోకి వెళ్ళాక మనకి నచ్చిన యాప్ మీద లాంగ్ ట్యాప్ చేసామనుకోండి, యాడ్ టు హోమ్ అని వస్తుంది. ఇది చేస్తే మనకి హోమ్ స్క్రీన్ మీదకి ఆ యాప్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద కొన్ని యాప్స్ ఉన్నాయి కదా! నెక్స్ట్ ఏంటంటే మనం ఒక యాప్‌ని లాంగ్ ట్యాప్ చేసి పెట్టుకోండి. పట్టుకున్నాక సెలెక్ట్ అని చేసాక మీకు ఇంకా ఏ ఏ యాప్స్ కావాలి? మన ఫోల్డర్ అంటే ఒక యాప్‌తో తయారవ్వదు కదా! మల్టిపుల్ యాప్స్ ఉండాలి. సో, నేను కొన్ని యాప్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టాప్‌లో చూస్తే క్రియేట్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఇది చూసారా ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. ఇదిగోండి ఇలా ఇవన్నీ ఫోల్డర్స్ అన్నమాట. ఈ ఫోల్డర్స్ చూసారా ఇది జస్ట్ మనం ఇలా ఓపెన్ చేస్తే ట్యాప్ చేస్తే ఇలాగా ఒక ఫోల్డర్‌గా ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. ఎన్లార్జ్ అని చూపిస్తుంది చూసారా? ఎన్లార్జ్ అని చేస్తే చూసారా స్మాల్ ఫోల్డరే లార్జ్ ఫోల్డర్‌గా చేంజ్ అయింది. అలాగే వేరేది కూడా చేసి చూపిస్తాను. లార్జ్ ఫోల్డర్‌గా మారింది. ఇప్పుడు ఇక్కడ మనకి నచ్చిన యాప్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా ఆల్మోస్ట్ 30-40 యాప్స్ యాడ్ చేశాను. అది ఇలాగే ఇందులో కూడా నేను 30-40 యాప్స్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం రెగ్యులర్‌గా వాడే యాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్. సో, మనం యూట్యూబ్‌ని ఫస్ట్‌లో పెట్టుకోవాలి. మనం రెగ్యులర్‌గా వాడే యాప్స్‌ని టాప్ 10లో పెట్టుకుంటే మనకవి ఇలా టాప్‌లో చూపిస్తూ ఉంటాయి. మనం డైరెక్ట్‌గా దాన్ని ట్యాప్ చేస్తే ఆ పర్టిక్యులర్ యాప్ అయితే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇలాగా మనం జస్ట్ ట్యాప్ చేస్తే ఇంకా పర్టిక్యులర్ యాప్ లిస్ట్‌లోకి వెళ్ళి మనం చేయాల్సిన పనేముండదు. ఇదే మనకి లార్జ్ ఫోల్డర్. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థాంక్ యూ.